ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు అంటే, మరి ఈ సందేశం నీకోసమే. మరి ఈ 4 రోజులు కూడా నువ్వు చాలా పరీక్షా కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది తల్లి. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు కానీ గడిచింది అంటే మరి నీ జీవితంలో మహా అద్భుతాలే జరుగుతాయి. ఎందుకో తెలుసా? ఈ 4 రోజులు కూడా నీ జీవిత భాగస్వామితో కాసింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది తల్లి అంటూ ఒక బాబాగారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఇలాంటి సందేశాలు మనకి ఎందుకు ఇస్తారు అంటే మన మంచి కోసమే కదండి. ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడను, సమస్యలు పరిష్కారం చేయబడను. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మీ జీవితంలో ప్రేమ సమస్యలు, పెళ్ళి, అలాగే ఆలస్యం, మరి భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా? మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు. మరి సాయిబాబా కృపతో వారి జీవితాలు అన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని, అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది. మరి ఇక ఆలస్యం చేయకండి, మీ మొబైల్ తీసుకోండి. మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే, మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి. మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908224144. ఇంకొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నానండి, 9908224144. ఇక బాబాగారు అందించేటువంటి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈ 4 రోజులు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎందుకంటే మాత్రం కొంచెం నువ్వు అజాగ్రత్తగా ఉన్నా మరి ఇక్కడ నీ బంధం ఏదైతే ఉందో అది దెబ్బతినే అవకాశం ఉంది తల్లి, దూరం అయ్యే అవకాశం ఉంది. క్షణికావేశాలు ఎన్నో ఉన్నాయి, మాట పట్టింపులు ఎన్నో ఉన్నాయి, ఆత్మాభిమానాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేనంటే నేను అనే పట్టుదల అనేది ప్రతి ఒక్కరికి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. మరి దాన్ని నువ్వు గెలిచిన రోజునే నీ బంధం అనేది నీకు దక్కుతుంది. వాళ్ళు రెచ్చగొట్టానో, నువ్వు ఏ విధంగా చేశానో, నీ కోపం వచ్చిందనో నువ్వు రెచ్చిపోయి నీకు నీ యొక్క బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నావంటే మరి ఆ బంధం మళ్ళా కూడా తిరిగి నీ దగ్గరికి రాదు తల్లి. ఒక్క నిమిషం ఆలోచించు, ఏం జరుగుతుందో ఒక్కసారి నేను చెప్తున్నాను విను. దానికి నువ్వు ఎలా నడుచుకోవాలో కూడా అది కూడా చెప్తాను. ఎందుకంటే ఒక చోట నీకు సమస్య రాబోతుంది. మరి ఆ సమస్య రాకుండా దాని నుండి నువ్వు ఏ విధంగా బయటపడాలో, మరి నీకు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఆ బంధం నుంచి నువ్వు గట్టిగా కాపాడుకోగలవో ఇవన్నీ కూడా ఈరోజు నీకు చెప్తాను. మరి నీ బంధాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ బంధంతో నువ్వు బాగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు ఇంతలా చెప్తున్నాను బిడ్డ. ఎందుకనంటే ఇక్కడ నీ సమయం అంతా కూడా అసలు ఏం బాగాలేదనే చెప్పాలి. మరి కాబట్టే మరీ హెచ్చరిస్తున్నాను. మరి ఈ సమయంలో ఓపిక అవసరం, సహనం అవసరం, అర్థం చేసుకోవడం అవసరం. మరి నా మనిషే కదా అని అనుకోవడం అవసరం. నా జీవిత భాగస్వామి కదా, మరి నా జీవితంలోకి వచ్చింది కదా, అలాగే వచ్చాడు కదా అని నువ్వు అనుకోవడం చాలా 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 ముఖ్యమైన విషయం బిడ్డ. మరి అలా కాకుండా తను ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు ఏదో అనేసి మాట పట్టింపులకు వెళ్ళిపోయి మరి శాశ్వతంగా దూరం అయిపోయే కంటే మరి నీ యొక్క
ప్రాణాన్ని నువ్వు ఏ విధంగా నిలుపుకుంటావో ఆ విధంగానే నీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మాటను నిలిపి ఆమెను కూడా నిలిపావు అంటే మరి మూడో వ్యక్తి రావడానికి కూడా కారణం కూడా ఉండదు. మరి ఆ మూడో వ్యక్తి వస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా. మరి జాగ్రత్తగా విను. నీ స్వభావం చూసినట్లయితే ఏ పని చేసినా కూడా ఒక అంకిత భావంతో పనిచేస్తావు. ఎక్కడ కూడా నీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తావు. ఆసక్తిగా పనిచేసేటువంటి ధైర్యం నీకు ముందుకు తీసుకువెళ్తుంది. మరి అలాగే ఆ ఒక పని కూడా ముగిస్తావు. మరి ప్రపంచాన్ని గెలిచేందుకు సైతం నువ్వు వెనకాడకుండా మరి నువ్వు ఎక్కువ కష్టపడుతూ ఉంటావు. అది ఏదైనా సరే నువ్వు ఏదైనా ఒకటి సాధించలేదు అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు అది సాధించలేదని ఉక్రోషం అనేది నీకు కలుగుతుంది. ఒత్తిడి ఉంది అంటే మరి నా వల్ల ఇది అవ్వట్లేదు, నేను ఎలాగైనా సరే పూర్తి చేయాలనే కసి నీలో ఉంటుంది. మరి ఆ విధంగానే నీ జీవితం కూడా చాలా ముందుకు మంచిగా సాగుతుంది. మరి నా తెలివితేటలు ఉన్నాయి కదా, నేను అందరికీ సహాయం చేయాలి అనే ఒక విధిలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. కాబట్టి కొన్ని విషయాల్లో దూకుడైతే ఉంటుంది, కానీ నీ అర్హతకు మించి ఏది కూడా నువ్వు ఆశించవు. ఎలా ఉండాలి, నీ పనితీరు ఎలా ఉండాలంటే ఇష్టపడతారు జనాలందరూ అని చెప్పేసి నువ్వు లెక్కలేస్తావు. మరి ఆ విధంగా తెలివితేటలుగా ఉపయోగించి నీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకుంటావు. మరి కానీ నీకు ఎంత అర్హత ఉందో దానికి మాత్రమే ఆశపడతావు కదా. మరి అంతకు మించి ఆశపడవు, అంతకు తక్కువ కూడా ఆశపడవు. నాకు ఏది చెందాలి అదే నాకు చెందాలనుకుంటావు. ఒక పని ఏదైనా సరే విషయానికి వస్తే పని చేస్తావంటే ఒక ఆకలి మీద ఉన్నటువంటి పులిలాగా అందులోకి దూకి ఆ పనిని సాధిస్తావు. నువ్వు నేనేనా అన్నట్టు సాధించగలవు. మరి ఏ పనైనా సరే కూడా నీకు శక్తికి తక్కువ కాకుండా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. నీ పని ముందు నీ విషయాలు ఏమున్నాయి ఇవి మాత్రమే చూసుకుంటావు. అన్నీ కూడా చాలా చక్కగా చక్కదిద్దుకుంటూ వెళ్ళిపోతావు. అయినా సరే కొన్ని నీకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని నీకు ప్రతికూలంగా ఉంటాయి. మరి నీకు ప్రతికూలంగా ఉన్నటువంటి శక్తులు అలాగే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఎదురవబోతున్నాయని చెప్పేసి అంటే నువ్వు భయపడగలుగుతావా? మరి ఒక్కసారి ఆలోచించి బిడ్డ. మరి అలాంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్తున్నానంటే మరి నువ్వు ఎంత బాధపడుతూ ఉంటావో మరి తప్పదు బిడ్డ. ఇది నీ యొక్క జీవితం ఒక సువర్ణ బట్ట వేసుకోవడానికి ముందు వచ్చేటువంటి చిన్న చిన్న అలలు మాత్రమే అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. మరి నువ్వు కష్టపడకుండా మరి ఏదీ రాదు కదా. నువ్వు అతి సులువుగా అత్యున్నత శిఖరాలు అధిరోహించలేవు కదా. మరి నీ తెలివితేటలతో పనిచేస్తేనే ఆ స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు. మరి నువ్వు కష్టపడతావు కదా. మరి నీకు రకరకాల శ్రమలను అనుభవించి అలసిపోతూ ఉంటున్నావు. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలను అనుభవిస్తూనే ఉన్నావు బిడ్డ. చిన్నప్పుడు ఒక రకమైన కష్టాలు అనుభవిస్తే పెద్దయ్యాక చదువు దగ్గర ఉద్యోగానికి సంబంధించి ఇలా అనేక రకాల కష్టాలు నువ్వు చూసి నువ్వు ముందుకు వచ్చావు. అలాగే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు కూడా నీ స్నేహితులకి బంధువులకి దూరంగా వెళ్ళాల్సి రావడం, అలాగే ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండడం, కుటుంబ పరిస్థితులు ఎన్నో ఇబ్బందిగా ఉండడం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న చిన్న సంతోషాలకు నువ్వు దూరంగా ఉండడం అనేది నీకు చాలా బాధను కల్పించేటువంటి విషయం. మరి ఆ విధంగా నువ్వు పెరుగుతూ వచ్చావు. నీ స్నేహితులను కూడా ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా ఆదుకుంటూనే ఉన్నావు. ఇక నీ కుటుంబంలో కానీ నీ బంధువర్గంలో కానీ ఆస్తుల కోసం వేచి ఉండేవారు అధికంగానే ఉన్నారు తల్లి. మరి అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా నీకు ఎలా అయ్యాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక నరతిష్టి అనేది నీకు బాగా తగిలినట్టు అనిపిస్తూ ఉంది. నీ జీవితంలో అనేక రకాల కారణాల వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా నీకు పునరావృతం అవబోతున్నాయి. మరి రాబోయే 4 రోజుల్లో కూడా ప్రతికూల ప్రభావం బాగా ఎక్కువగా ఉంది బిడ్డ. నీ బలహీనతలను లక్ష్యంగా చేసుకుని వారి జీవితంలో సున్నితమైనటువంటి అంశాలపై అంటే ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబోతుంది. మీరు చాలా జాగ్రత్త బిడ్డ. రాబోయే రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. వైవాహిక జీవితంలో జాగ్రత్త అవసరం. ఎందుకు అంటే ప్రతికూల ప్రభావం నేరుగా నీ బంధం మీదే పడబోతుంది. నీ బంధం యొక్క పునాదులను పెకలించి వేయడానికి ఎదురు చూస్తుంది. మరి చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు కారణాలు అవబోతున్నాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకోకుండా
నువ్వు చూసి చూడనట్టు వదిలేస్తావు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పట్టించుకునేవలసినటువంటి స్థితి అనేది నీకు వస్తుంది తల్లి. మరి ఒక్క విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అంటే మరి అది ఎంత గొడవలకు దారితీస్తుంది. మరి ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం సమయానికి ఏదైనా సరే ఒక గుర్తు రాకపోవడం ఇవన్నీ కూడా ఒక ఇద్దరి మధ్య వాగ్వాదానికి గురి చేస్తూ ఉంటాయి. మరి ఆ పని నీకు సక్రమంగా చేయడం రాదు. మరి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్పందించడం ఏంటి, ఎక్కువ ఆవేశపడిపోతూ ఉంటున్నాం, మరి దీన్ని పెద్దది చేసుకుని చూడడం ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మరింత తీవ్రమైనటువంటి విమర్శలు నీ భాగస్వామిపై కురిపించేటువంటి అవకాశం కూడా చాలా ఉంది బిడ్డ. కొన్ని పరిస్థితుల ప్రభావం నీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు కూడా అదుపులు తప్పిపోతాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఎలాంటి పదాలు నువ్వు పలుకుతున్నావో, ఎలాంటి పరుష పదజాలం నువ్వు వాడుతున్నావో అది నీకు కూడా తెలియకుండా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తాయి. మరి ఆ విధంగా నీకు ఇబ్బందులు గురి చేస్తూ నిన్ను జీవితంలో ఏం చెయ్యాలి అనేది ఆలోచన లేకుండా నోరు జారి ఆ యొక్క మాట వల్ల పట్టింపులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి బంధంతో నువ్వు శాశ్వతమైన గాయాన్ని మిగిల్చకుండా మరి నీ పరిస్థితుల ప్రభావాన్ని నీలో ఒక పాజిటివ్నెస్ పెంచుకోవాలి. అలాగే నీ అహాన్ని అంతటిని విడిచిపెట్టేసి నీ జీవిత భాగస్వామి యొక్క విలువకు అలాగే ఆమె యొక్క ప్రాధాన్యతను గుర్తించి నువ్వు ఖచ్చితంగా నీ యొక్క సంబంధాన్ని నిలుపుకోవాలి తల్లి. మరి ఇద్దరు కూడా పట్టుదలకు పోవడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జటిలమైతే అవుతుంది. మరి ఈ సమయంలో మనసు ప్రశాంతంగా అస్సలు ఉండదు. ఎప్పుడు మర్చిపోయినటువంటి పాత సంఘటనలు, గతంలో భాగస్వామి చేసినటువంటి తప్పులు, పొరపాట్లు ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చి వాటిని మళ్ళీ 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 ప్రస్తావించి ఇంకా గొడవ ఇంకా పెద్దది చేసుకోవడానికే అలాగే చేసుకుంటూ పోయి పరిస్థితిని దిగజార్చుకునేటువంటి స్టేజ్ అయితే వస్తుంది. మరి ఇలాగే చేసావంటే ఎలాంటి మాటల భాగస్వామి తీవ్రంగా బాధపడతాయని చెప్పేసి నువ్వు అర్థం చేసుకో. మరి ఇలా ఉంటే మరి నీ గుండెల్లో గుబులనేది రేకెత్తిస్తుంది. అలాగే నీకు భయంగా ఉండవచ్చు. కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకో బిడ్డ. నీ సాయి ఎందుకు చెప్తున్నాడో అలాగే సరిగ్గా అర్థం చేసుకో. ప్రతి మాట కూడా నీ మనసు లోతుల్లోంచి తీసుకో. దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటో నువ్వు అర్థం చేసుకో. అంతేకాని భయపడిపోయి బెదిరిపోయి బాబా ఏదో చెప్పేస్తున్నాడు, ఈరోజు నాకు ఏదో అయిపోతుంది, నాకు ఎంత కంగారు వచ్చేస్తుంది, మరి ఎందుకు ఇలా ఆలోకుని కన్నా ఈ బాబా నేను చెప్పేటువంటి ఈ యొక్క మాటల వెనక పరమార్థం ఏంటనేది ఒక్కసారి ఆలోచించి మరి ఆ విధంగా నువ్వు నీ యొక్క జీవితాన్ని అలాగే నీ జీవిత భాగస్వామి దగ్గర నీ యొక్క మాటను చాలా పొదుపుగా వాడి దానిని ఆ యొక్క బంధాన్ని గట్టిపరుచుకో తల్లి. మరి ఇదే నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మాట. మరి ఈ మాట నువ్వు ఈ యొక్క అవకాశంగా అని చెప్పేసి నువ్వు భావించి మరి ఈ అవకాశాన్ని నువ్వు చేజిక్కించుకుని నీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకో తల్లి అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని చెప్పారండి. ఇంకా బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, మూడో వ్యక్తి ప్రవేశం ఎప్పుడూ కూడా వివాహేతర సంబంధం అని కాదు తల్లి. అది చాలా రూపాల్లో ఉండొచ్చు. ఒక స్నేహితుడి రూపంలో అవ్వచ్చు, ఒక బంధువు రూపంలో అవ్వచ్చు, లేదు అంటే ఒక అన్య వ్యక్తి వేరే కొత్త వ్యక్తి వల్ల కావచ్చు. ఇది మీ ఇద్దరి జీవితాల్లో మూడో వ్యక్తి ప్రవేశించారు అంటే మరి మీ ఇద్దరికి సఖ్యత లేనట్టే. మరి కాబట్టి ఇది ఎప్పుడు కూడా నీ జీవితంలో మూడో వ్యక్తిని దరిచేరనివ్వద్దు. మరి ఎప్పుడైతే నువ్వు దరిచేరనిచ్చావో మరి నీకు ఇక ఆ బంధాన్ని గట్టిపరిచేటటువంటి శక్తి అయితే నీకు కోల్పోతావు. అలాగే నువ్వు ప్రతిసారి కూడా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికే చూస్తూ ఉంటాడు ఆ మూడో వ్యక్తి. మరి అవమానాలు జరుగుతాయి, అవమానిస్తారు. మరి జీవిత భాగస్వామి నీ కోసం అన్నీ వదులుకుని వచ్చేసింది. మరి అలాంటి ఆ యొక్క భాగస్వామిని నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు ఒక్కసారి ఆలోచించు. మరి మీ ఇంట్లో అమ్మా నాన్నలు కావచ్చు, తోబుట్టువులు అయితే కావచ్చు, అలాగే మీ ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఒక మాట అనేది చెప్తూ ఉంటారు. మరి కల్పించుకుంటూ లేనివి ఉన్నవన్నీ కల్పించి ఏ విషయంలో అయినా సరే ఇది మూడో వ్యక్తి కిందనే లెక్క. మరి ఎవరైనా కావచ్చు ఇలా అవమానించడం మీరు మొదలు పెట్టచ్చు. ఉదాహరణకి ఎవరో వచ్చి మీ ఆయన అక్కడున్నాడు, మీ ఆయన ఫలానా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నువ్వు నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని చెప్పగానే దాన్ని మనసులో పెట్టుకుని లేనిపోనివన్నీ ఊహించుకుని గొడవలు పడడం. అలాగే ఇక్కడ చెప్పినటువంటి మూడో వ్యక్తి
ఎవరైనా అవ్వచ్చు. మరి అలాంటి వ్యక్తి వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావంటే అదొక్కసారి ఆలోచించుకోవాలి బిడ్డ. మరి నీ జీవితంలో మూడో వ్యక్తి అతిగా జోక్యం చేసుకుంటున్నాడు, నీ మూడో వ్యక్తి ప్రవేశించాడు అంటే మరి నీ బంధాన్ని బీటలు వారడానికి రెడీగా ఉందని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. మరి వారి మాటలు విని నువ్వు నీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునేటువంటి ప్రమాదం కూడా చాలా ఉంది. మరి వారి మంచి కోసమే కదా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని గ్రహస్థితులు సరిగా లేనప్పుడు అది నీ ప్రతికూలంగానే అర్థమవుతుంది తల్లి. మరి పాత పరిచయాలు ఏవైనా సరే నీకు మళ్ళీ కూడా కనబడడం, అలాగే తెలిసిన వాళ్ళల్లో ఆప్తుల్లో అలాగే స్నేహితుల్లో ఎవరో ఆకస్మికంగా ఒక సందేశం రావడం, మరి ఇవన్నీ కూడా జరగవచ్చు. మరి ఇది వరకు గతంలో ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, నీ జీవిత భాగస్వాములు అభద్రతా భావాన్ని రేకెత్తించవచ్చు. మరి నువ్వు ఇలాంటి తప్పు కూడా చేయకపోయినా సరే ఆ యొక్క పరిస్థితులు నిన్ను దోషిలా నిలబెడతాయి. మరి వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరం. ఇక్కడ ఎలా ఉంది అంటే గ్రహాల బలహీనత దాంపత్య సుఖం లోపించడం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది. మరి కార్యాలయాల్లోనో బయటనో లేకపోతే ఎక్కడైనా సరే పనిచేసిన పని దగ్గర ఎక్కడో దిక్కిన ఆకర్షణ కలగవచ్చు. ఏ సమయంలో సరే మరి ఆకర్షణ కేవలం తాత్కాలికం. అది నిమిషాలు, క్షణాలు, గంటలు మాత్రమే. మరి ఇది శాశ్వతం కాదు. క్షణికావేశానికి పోయి నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. అలా నాశనం చేసే అవకాశం ఉందని గ్రహించి కొంచెం జాగ్రత్త పడు బిడ్డ. మరి ఆలోచించు, వెనక్కి తగ్గు, మరి మనసుని అదుపులో పెట్టుకో. దానిని గాలి పటంలా వదిలేసావు అంటే గాలికి ఎటో కొట్టుకుని పోతుంది. కాబట్టి జాగ్రత్తగా అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే నిన్ను నువ్వు నియంత్రించుకోవడానికి ప్రయత్నించు. మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుని మరి దానిని పూర్తి చేసుకోవడానికి, అలాగే దానిని సమస్యను పరిష్కరించుకోవడానికి ఇద్దరు కూర్చుని చర్చించుకోవాలి. మరి ఇలా మౌనంగా ఉండే కన్నా ఒకరినొకరు సరిగ్గా పట్టించుకుని మరి ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకుంటే మరి మీ మధ్యలో మూడో వ్యక్తి అనేవాడు రాకుండా ఉంటాడు. కాబట్టి నీ భాగస్వామి పక్కదారి పడుతుంది అంటే కారణం నువ్వు ఇచ్చినటువంటి అలిసే. మరి ఆ తప్పును నువ్వు దిద్దుకోవాలి. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేనంటే నేనే అనే అహంకి పోయి సంసారాన్ని పాడు చేసుకోవద్దు అనే ఉద్దేశంతోనే హెచ్చరించాను తల్లి. మరి ఈ సాయి మరి పనిగట్టుకు వచ్చి నీకు ఇది చెప్పాడంటే నిన్ను బెదిరించడానికి కాదు, ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను నీకు యొక్క జీవితాన్ని బాగు చేయాలని ఒక ఉద్దేశంతో మాత్రమే వచ్చానని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకో తల్లి. ఇది నీ 100 ఏళ్ల జీవితం మరి చక్కగా కాపాడుకోవాలి కదా. మరి నువ్వు కాపాడుకుంటేనే కదా నీ ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. మరి నువ్వు అన్ని విధాలా కూడా నీ జీవిత భాగస్వామి బాగుంటేనే కదా నీకు ఎన్ని విజయాలు అనేవి నువ్వు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకో బిడ్డ. ప్రతి మాట కూడా మనసు లోతుల్లోంచి తీసుకో. ఎందుకంటే గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తారు. మౌనం బంధానికి అతిపెద్దటువంటి శత్రువు తల్లి. మరి సమస్యను చర్చించి పరిష్కరించుకుని దానిని ఆ సమస్యను నీ నుంచి దూరంగా పారద్రోలి మీరిద్దరూ మంచిగా ఉండాలనేదే నా ఈ సారాంశం యొక్క ఉద్దేశం తల్లి. మరి ఈ యొక్క సందేశం నీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు మీ జీవితంలో కూడా మంచిగా ఇంకా రావాలని, అలాగే మీ జీవితంలో కూడా మీ జీవిత భాగస్వామి కూడా మీతో మంచిగా ఉండాలి, అలాగే మీ ఇద్దరి మధ్య అరమరకలు ఏమీ లేకుండా సుఖ సంతోషంగా వర్ధిల్లాలి అని చెప్పేసి ఈరోజు నీకు ఇలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చాను తల్లి. మరి ఈ సందేశం నీలో ఎంత మార్పును తీసుకొస్తుందో మరి చూడాలి తల్లి. మరి నేను చెప్పింది చెప్పాను, నువ్వు నేను చెప్పినట్టుగానే పాటించావంటే నీ జీవితంలో అన్నీ కూడా హరివిల్లు అవుతుంది. అలాగే నీ యొక్క జీవితం 6 పువ్వులు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మరి నీ భాగస్వామి చెడిపోవడానికి పక్కదారి పడడానికి నువ్వే నీ చేతులారా అవకాశం కల్పిస్తున్నావు. మరి ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా మరి నీ జీవితంలో అనుభవించుకున్నావంటే మరి నీ జీవిత దాంపత్యంలో ఈ 4 రోజుల్లో కూడా నీకు ఈ సవాళ్ళను ఎదుర్కొన్నావు అంటే నీ కష్టాలన్నింటి నుంచి కూడా నీకు దూరం అయిపోతావు తల్లి. మరి నీకు వీటి వల్ల నీకు ఎన్నో ఆపదలు
దూరం అవుతాయి తల్లి అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా వివరిస్తున్నారండి. మరి బాబాగారు చెప్పేటువంటి ఈ యొక్క సందేశం ఈరోజు అందరికీ కూడా చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరి ఎందుకు అంటే ఈరోజు మన ఇళ్లల్లో ఎన్నెన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మన ఎవరు భాగస్వామితో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడూ కూడా పెద్ద భూతద్దంలో చూడకుండా అవి చిన్న చిన్నవే అని చెప్పేసి వదిలేసి మనం ముందుకు సాగామంటే మన జీవితం కూడా చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనందరికీ కూడా వివరించారండి. మరి ఈ యొక్క బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా తూచా తప్పకుండా పాటించి మీరు అందరూ కూడా సుఖ శాంతులతో ఆ బాబాగారి ఆశీస్సులతో జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ సందేశం కూడా నచ్చింది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ యొక్క సందేశం మరికొంతమంది సాయి భక్తులకు ఊరటనిస్తుంది అంటే కంపల్సరీగా షేర్ చేయండి. మరి ఈ అద్భుతమైనటువంటి వీడియోతో ఈరోజు బాబాగారు అయితే ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు. మరి రేపటి రోజున మరి యొక్క బాబాగారి అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.